ప్రజలకు అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్లలో ఖచ్చితంగా 100% రాజధాని పనులు పూర్తి చేసి తీరుతామని మంత్రి నారాయణ అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు తిరిగిచ్చిన ప్లాట్లను అభివృద్ధి పనులు త్వరలో తెలిపారు. వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది ఉందని ఆయా పనులకు ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి చేశామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టారని, అక్కడికి వెళ్లి మరీ వారిని వేధించారని మండిపడ్డారు. దీంతో సింగపూర్ ప్రభుత్వానికి ఏపీ సర్కార్కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. సింగపూర్ పర్యటనలో ఏపీ ప్రభుత్వంపై ఉన్న ముద్ర పోగొట్టుకునేలా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతాయన్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు కూడా పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇవాళ అసలు ఏ బిల్డింగ్స్ అనేది పరిశీలించారు అసలు ఏంటి? అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4000 బిల్డింగ్స్ కడుతున్నామో వాటిల్లో యాక్చువల్గా ఎన్జిఓస్, అదేవిధంగా గ్రూప్ 1, టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వీళ్ళ యొక్క బిల్డింగ్స్ అన్నీ పరిశీలించాను. మొన్నొచ్చి యాక్చువల్గా బంగళాలు, అధికారుల బంగళాలు, ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క అపార్ట్మెంట్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ చూశాను. ఇవన్నీ ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. మార్చి 31కి ఇవన్నీ కూడా 100% అయిపోతాయి. అధికారులు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి క్లబ్ హౌసెస్ కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళకి కావాల్సిన పర్చేజింగ్ కావాల్సిన షాపింగ్స్, వాటన్నిటి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేయడం జరిగింది. అవి కూడా చేస్తున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది 4000 మంది ఇక్కడ ఉన్నప్పుడు, 4000 కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూలు, హాస్పిటల్ ఫెసిలిటీ కావాలా. ఇక్కడ ఎస్ఆర్ఎం విట్టు 2 ఆర్గనైజేషన్కి ల్యాండ్ ఇచ్చాం. వాళ్ళు మెడికల్ కాలేజీ కడతా ఉన్నారు. వాళ్ళిద్దరిని నేనే పిలిచి మాట్లాడాను. ఒక 50 బెడెడ్ హాస్పిటల్స్, ఇద్దరు చెరువు 50 బెడెడ్ హాస్పిటల్ విత్ ఎమర్జెన్సీ కేరు రేపు మార్చి 31కి పూర్తి చేస్తున్నారు. అందువల్ల హెల్త్ విషయంలో వీఆర్ టేకింగ్ కేర్. అదేవిధంగా పిల్లల చదువు కూడా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి యొక్క ప్రాజెక్టులో స్కూల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా సిబిఎస్ఈ స్కూల్స్ 2 స్టార్ట్ చేసి రేపు జూన్కి పిల్లలకి అడ్మిషన్స్ వచ్చే విధంగా చేస్తున్నారు. ఈ విధంగా బిల్డింగులు కట్టడమే కాదు, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, అదేవిధంగా చదువు వాటికి సంబంధించినవి, హెల్త్కి సంబంధించినవి కూడా ఈ కేర్ తీసుకుంటూ ముందుకు పోతున్నాం. సార్, అదేవిధంగా రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిర్మాణం అనేది సరిగ్గా జరగట్లేదని కూడా ఒక అభద్రతా భావం కూడా ఉంది. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఏంటి? అంటే ఈ యొక్క వైసీపీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలు వింటే 2014-19లో వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలో అవుతుంది. ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా గౌరవులైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. 3 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయాలని. నేను రైతు సోదరులకు మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ మార్చి 31 కల్లా ఈ 4000 అపార్ట్మెంట్స్ ఇస్తే 4000 కుటుంబాలు, అంటే దాదాపు 16,000 ఓట్లు ఉండే ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. వాళ్ళకి మౌలిక వసతులు, వాళ్ళకి ట్రాన్స్పోర్టు, పిల్లలు, స్కూల్స్, దాంతో విజిబిలిటీ వస్తుంది. అదేవిధంగా 72 ఆర్గనైజేషన్స్కి సైట్స్ ఇచ్చాం. వాళ్ళందరినీ కూడా మన ముఖ్యమంత్రి గారికి పిలిపించాం. నేనే పర్సనల్గా అందరికీ ఫోన్ చేసి రమ్మన్నా, 1 to 1 ఫోన్ చేశాను 72 మందికి. వాళ్ళందరూ వచ్చారు. ముఖ్యమంత్రి గారికి అందరూ కమిట్మెంట్ ఇచ్చారు. డిసెంబర్ లోపల అందరూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు కొందరు 1 yearలో, కొందరు 1.5 year, కొందరు 2 years, 3 yearsలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు. అవన్నీ కంప్లీట్ చేస్తే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు ఉండటానికి మళ్ళీ హౌసులు కావాలా, ప్రైవేట్ హౌస్ కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, ఎకనామిక్ గ్రోత్ డెవలప్ అవుతుంది. ఆ విధంగా ఈరోజు రైతు సోదరులకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. సార్, ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సింగపూర్ టూర్ ఉండబోతుంది. అసలు ఏమేమి అంశాలు ప్రధానంగా చర్చలోకి వచ్చబోతున్నాయి ఏంటి? అంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాహం వల్ల సింగపూర్ గవర్నమెంట్కి మనకు కొంత రిలేషన్ దెబ్బతిన్నదండి. ఆ రిలేషన్ని పునరుద్ధరించడం కోసంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రోగ్రాం పెట్టారు. ఒకటి రిలేషన్ పునరుద్ధరించడం, రెండోది అక్కడ ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఉంటారు. అందరికీ తెలిసింది సింగపూర్ అంటే ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళని ఆహ్వానించడం, ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే యువతకు ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతున్న ఉద్దేశంతో సింగపూర్ ప్రోగ్రాం పెట్టడం. అదేవిధంగా విశాఖ మరియు విజయవాడ మెట్రో రైలుపై ఎలాంటి క్యాబినెట్లో చర్చ వచ్చింది, అసలు ఏంటి? క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చేసిందండి. టెండర్ కూడా లోడ్ చేశారు ఇది మెట్రో వాళ్ళు. ఆ వర్క్ కూడా 2028
డిసెంబర్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 31కి అన్ని నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి వచ్చే ఎవరైతే అధికారులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇటు విట్ నుంచి SRM నుంచి కూడా ఒక 2 స్కూల్స్ కూడా CBSE స్కూల్స్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మార్చి 31 కల్లా అన్ని ఏర్పాట్లు కూడా మొత్తం కూడా అధికారులు అందరితో కూడా అధికార నివాసం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఇటు మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఎవరు కూడా అభద్రతా భావంతో ఉండొద్దు, ఖచ్చితంగా మార్చి 31లోగా అన్ని కూడా అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూడా జరుగుతాయని చెప్పి కూడా మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఏదైతే సింగపూర్ టూర్ ఉందో సింగపూర్లో ఏదైతే పెట్టుబడులు అదేవిధంగా ఆకర్షించేందుకే ఇటు సింగపూర్ వెళ్తున్నామని కూడా మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, VDigital న్యూస్, అమరావతి నుంచి.